నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం 19 మంది సజీవ దహనం 21 మందికి గాయాలు నీట మునిగిన జగజ్జీవన్ రావు కాలనీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం పార్టీ శ్రేణులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల మంజూరుతో పాటు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కోరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సంఘానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు శివారు చిన్న టేకూరులో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన భారీ మంటలతో 19 మంది సజీవ దహనం కాగా 21 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లపాలెంకు చెందిన గోళ్ల రమేష్ ఆయన భార్య 2 పిల్లలు సజీవ దహనమయ్యారు. బస్సులో 2 డ్రైవర్లు 2 సిబ్బంది 40 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం అనంతరం ఒక డ్రైవర్ పరారు కాగా మరొకరిని కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సును ఢీకొన్న పల్సర్ వాహనదారుడు శివశంకర్ మృతి చెందాడు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఓ మోటార్ బైక్ను బలంగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో బస్సు కిందకు చొచ్చుకుపోయి పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా చెలరేగిన మంటలకు హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా మరికొందరు బయటకు రాలేక మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న కర్నూలు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రాథమిక సమాచారాన్ని అనుసరించి ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్కు చెందిన వారని అంటున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక తదుపరి ప్రమాద కారణాలు తెలియజేస్తామన్నారు. ఒంగోలులో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కొమ్ముపాలెం వద్ద గల జగజ్జీవన్ రావు కాలనీ నీట మునిగింది. సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ యంత్రాంగాన్ని టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేశారు. మేయర్ గంగాడ సుజాత, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాలూరి వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు జగజ్జీవన్ రావు కాలనీకి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని పరిస్థితిని ఎమ్మెల్యే జనార్దన్కు ఫోన్ ద్వారా తెలియజేయగా వారికి అవసరమైన అన్ని సహాయక చర్యలు స్వయంగా చేపట్టాలని ఆదేశించారు. తక్షణమే పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాలని చెప్పారు. అల్పపీడన ప్రభావం మరో 2 రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జగజ్జీవన్ రావు కాలనీకి చెందిన 70 కుటుంబాలకు సమీపంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో పునరావాసం కల్పించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టారు. కొంచెం అంతా చాలా ఒక దరిదాపు 100 మంది అలా ఉంటారన్నమాట. మధ్యాహ్నం కొంచెం భోజనాలు అరేంజ్ చేస్తారు. 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరి ఒంగోలు నగరాన్ని ఎప్పుడు లేని విధంగా మరి అతలాకుతలం అవుతుంది. ఎక్కడ చూసినా మరి వరద నీటితో మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అయినప్పటికీ కూడా మరి మా యొక్క ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారు ఎప్పటికప్పుడు మరి మాకు సూచనలు చేయడము, అలాగే మా నగర కమిషనర్ కానివ్వండి, మా ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా మరి నగరం అంతా తిరుగుతూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మరి ఎవరైతే మరి ఇళ్లలో కనుక ఉండడానికి వీలు కాని వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళడము, వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా మరి 18వ డివిజను మరి మదర్ తెరిసా కాలనీ కానివ్వండి, ఇక్కడ చెరుకుమ్మపాలెంలో మనం జగజీవన్ రావు కాలనీ, చెరుకుమ్మపాలెం అడ్డ రోడ్డు నుంచి పక్కన ఒక చిన్న కాలనీ ఉందండి, అదంతా ఎస్సీ కాలనీ. మరి జగజీవన్ రావు కాలనీ అంటారు దీన్ని. ఈ ఏరియాలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా పక్కనే చెరువు ఉన్నందువలన మరి బాగా అలుగుపారి ఇక్కడ నీళ్లు పోవడానికి వీలు లేక మరి డ్రైనేజ్ సిస్టము కరెక్ట్గా లేనందువలన మరి నీళ్ళు అంతా కూడా వాళ్ళకి వచ్చి దాదాపుగా మరి నడుము లోతు నీళ్ళలో మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది స్తంభించారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చూడడానికి మరి మొత్తం యంత్రాంగం అంతా కూడా తరలి వచ్చి మరి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుకొమ్మపాలెంలో ఉన్నటువంటి 2 ఎస్సీ హ్యాబిటేషన్స్, ఒకటి న్యూ అంబేద్కర్ కాలనీ మరియు జగజ్జీవన్ రావు కాలనీ నందు ఇనండేషన్ అయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మేము గౌరవ మేయర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరూ ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అలాగే ఇక్కడ కొద్దిమేర ఇనండేషన్ అనేది వాస్తవమే అని నిర్ధారించడం జరిగింది. అందువలన టోటల్గా 140 ఫ్యామిలీస్ని ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి సేఫ్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రీహాబిలిటేషన్ సెంటర్ నందు మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తాము. ఇక్కడ కొంతమంది ఒక డెలివరీ అయినటువంటి ఒక బాలింత ఉంది, అలాగే ఒక చిన్న పిల్ల తల్లి ఉంది అని చెప్పారు, వాళ్ళని కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది బెడ్ రిడన్ ఉన్నారని చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మొత్తంని సేఫ్గా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ చెరువు పారడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఇక్కడ దాదాపు 70 కుటుంబాలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ మన మేయర్ గారు, తర్వాత ఆర్డీఓ మేడం, తర్వాత తహసీల్దార్ గారు మేమందరం కూడా చూసాము. వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ షిఫ్ట్ చేస్తాము. సో మెడికల్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా అందరూ చూసుకుంటాం. తాత్కాలికంగా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించి తగిన చర్యలు తీసుకుంటాం. సో మా దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసాము, 24/7 వర్క్ చేస్తుంది. అట్లాగే క్విక్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి మేము ఒక 25 మంది ఇంజనీరింగ్ శానిటేషన్ వర్కర్స్తో మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 4 జేసీబీలు ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా, విపత్తు వచ్చినా కూడా మా ఇంజనీరింగ్ సిబ్బంది ద్వారా జేసీబీల సహాయంతో ఇలా ఇనండేషన్ అయిన ప్రాంతాల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించడానికి కూడా తక్షణం క్విక్ రెస్పాన్స్ టీము స్పందిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు మన హెల్ప్ లైన్ ఏదైతే ఉందో మున్సిపల్ ఆఫీస్లో 227766 నెంబర్కి మీరు కాల్ చేస్తే. ఇక్కడ ఏంటంటే ఇది 2014లో ఈ కాలనీ అనేది ఏర్పాటు చేసింది జనార్దన్ గారి టైంలోనే, ఎమ్మెల్యే గారి టైంలో. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు రావటం, ఈ అలుగు బారటం, పైన పెళ్ళూరు చెరువు ఉండబట్టి అలుగు బారుతుంటుంది. ఇది శాశ్వత పరిష్కారం ఏంటంటే దీనికి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెట్టి దీనికి శాశ్వతంగా అక్కడి నుంచి కాలువ అనేది, దాన్ని పెద్ద కాలువ అనేది తీసేస్తే దీనికి నీళ్ళు అనేది ఈ కాలనీ మీదకి రాకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. దానికి సానుకూలంగా ఆయన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఈ వాటర్ అంతా కూడా ఈ కాలనీ మీదకి రావటం, ఉదయం నుంచి కూడా ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మన మేయర్ గారు, మన తహసీల్దార్ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ నీళ్ళల్లో ఉన్న జనాలందరినీ పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలందరూ కూడా ఆర్డీఓ గారు ఇప్పుడే అందరికీ వాళ్ళని ఒక చోటకు చేర్చి భోజన సదుపాయాలు కానీ అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడే దామచల జనార్దన్ గారు కూడా ఉదయం నుంచి ఫోన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఉన్న జనాలందరికీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తీసుకువెళ్ళాలని, వాళ్ళందరికీ భోజన సదుపాయాలు సమకూర్చాలని మన ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి అందరికి కూడా ఇండికేషన్స్ ఇచ్చున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇబ్బందులన్నిటి కూడా మేమంతా గమనించాము. దీనికి సంబంధించినటువంటి జనార్దన్ గారు కూడా ఆల్రెడీ ఈ పెళ్ళూరు చెరువు దగ్గర నుంచి ఇరిగేషన్ దానికి సంబంధించిన వర్కులు కూడా ఆల్రెడీ అన్నీ కూడా అతని పర్యవేక్షణలో ఉంది. ఆల్రెడీ కూడా ఈ వర్కులు శాంక్షన్ అయి ఉన్నాయి. ముందు వైపు కూడా ఇటువైపు కాలువ ఒకటి కూడా చెరుకుంపాలెం మీద నుంచి ఆ కాలువ వర్క్ కూడా రన్నింగ్లో జరుగుతూ ఉంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు మంజూరుతో పాటు సమస్యలు పరిష్కరించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలెక్టర్ రాజాబాబును కోరారు. నియోజకవర్గ పరిధిలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జరిగిన నష్టాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటిలో మునిగిపోయిన నిర్వాసితులకు పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సంఘం నాయకులను ఎంపీ మాగుంట కలెక్టర్ రాజాబాబుకు పరిచయం చేశారు. ఒంగోలు రంగారెడ్డి చెరువుకు ఈశాన్యం వైపున జాతీయ జెండా పక్కన అమర జవాన్ల స్మారక స్థూపం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కలెక్టర్కు ఎంపీ విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం ఏపీ స్టేట్ ఎక్సైజ్ సర్వీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నెప్పల్లి నాగేశ్వరరావు, జిల్లా ప్రెసిడెంట్ ఆలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ దశరథ రామయ్య ఉన్నారు. ఒంగోలు చెరువు కుమ్మపాలెం వద్ద ముంపునకు గురైన జగజ్జీవన్ రావు కాలనీని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆటోలో వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మేయర్ గంగాడ సుజాత, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు జేసీతో కలిసి పరిశీలించారు. నీట మునిగిన ఇళ్లను చూసి వారికి 2 రోజుల పాటు పునరావాసం కల్పించేందుకు సమీపంలో నర్సింగ్ కాలేజీని పరిశీలించి ఎన్ని గదులు ఉన్నాయి, నిర్వాసితులకు అనుకూలంగా ఉంటాయా లేదా అని తెలుసుకున్నారు. మొదటి అంతస్తులో వసతి కల్పిస్తామని నర్సింగ్ కాలేజీ నిర్వాహకులు జాయింట్ కలెక్టర్కు తెలిపారు. సరస్వతి జూనియర్ కాలేజీలో మరో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసేందుకు డీఈఓ కిరణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. జగజ్జీవన్ రావు కాలనీకి చెందిన 140 మంది 2 రోజులు పునరావాసం కల్పించేలా జేసీ ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ జగజ్జీవన్ రావు కాలనీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు ఉన్నారు. నేరుగా అంతకుముందు ఏంటంటే ఈ లేవు కదా, ఈ నేరుగా వెళ్ళిపోయి ఫ్యాక్టరీ మీద అయితే ఇప్పుడు ఇందాకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయండి. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం క్యాంప్ ఫెసిలిటీ ఇస్తాము, మన అర్బన్ హెల్త్ సెంటర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఉందమ్మా మేడం, ఉదయం చెప్తాను సార్, లేడీస్ నేను చూసుకుంటాను మేడం గారు మీకోసం వెయిట్ చేస్తాం. అయితే మనం ఇచ్చేసిద్దాము. మన అక్కడ అలాగే చిన్నపిల్లలకి వాటర్ కూడా పంపించాలి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18వ వార్డులో మనకి చెరువు కొమ్ముపాలెం జగజ్జీవన్ రావు కాలనీకి సంబంధించి దాదాపు 100 హౌసెస్ వరకు ఈ ప్రజలు దీంట్లోకి వాటరు ఇళ్లలోకి చేరడం జరిగింది. తక్షణమే మా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, తర్వాత మేయర్ గారు అందరూ విజిట్ చేసి వాళ్ళకి మార్నింగ్ భోజనం పెట్టడం జరిగింది, టిఫిన్. ఇప్పుడు భోజనం కూడా నేను కూడా వెళ్ళి విజిట్ చేసి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇమీడియట్గా ఒక మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ పెట్టిస్తాము. తర్వాత వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి ఇమీడియట్గా వెళ్ళాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఒక నర్సింగ్ కాలేజు, అట్లాగే మనకి ఒక సరస్వతి విద్యాలయం ఇంటర్మీడియట్ కూడా ఉంది, ప్రైవేట్ది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరలో లేవు. అక్కడ వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ జస్ట్ టెంపరీ షెల్టరు స్టే కోసం అక్కడ కూడా ఇచ్చేస్తాము. పైన చెరువు ఉండడం వల్ల ఆ చెరువు నుంచి వాటరు ఎక్కువగా నిండి ఈ లోతట్టు ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంది. దానికి కూడా ఇక్కడ 3 జేసీబీలు కూడా పనిచేస్తున్నాయి. వాటరు తక్షణమే రిసీడ్ అయ్యే విధంగా మరి ఇక్కడ కొన్ని కంపతుమ్మ చెట్లు ఉన్నాయి, అవి కూడా తీయడానికి ఆ విధంగా ఇదవుతున్నాయి. నాడు చెత్త చెదారాలతో వ్యర్థ పదార్థాలతో డంపింగ్ యార్డును తలపించే ఆ ప్రాంతం నేడు పచ్చని ఉద్యానవనంగా మారింది. ఒకప్పుడు మురికి నీటితో వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లే ఈ ప్రాంతం నుండి ప్రయాణించేందుకు ప్రజలు కూడా కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని కొత్త మామిడిపాలెంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో ఉండే ఈ చెత్త సేకరణ కేంద్రం నేడు పచ్చదనంతో ఆహ్వానం పలుకుతోంది. నగరపాలక సంస్థ చెత్త నుండి సేకరించిన ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప వస్తువులు, టైర్లను సేకరించి వాటిని రంగులతో అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. వాటితో పాటు పరిమళ సువాసనను వెదజల్లే మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. నగరపాలక సంస్థ అధికారులు గతంలో డంపింగ్ ప్రదేశంగా ఉన్న ఈ ప్రాంతం నేడు పచ్చదనంతో కలకల్లాడుతోంది.
డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకాశం జిల్లా ప్రజానికానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. డీమార్ట్ పక్కన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ 24వ బ్రాంచ్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. భారతదేశంలో 250 బ్రాంచీలతో అగర్వాల్ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తుందని ప్రశంసించారు. అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ అగర్వాల్ గొప్ప స్థాయికి ఎదిగి ఎంతోమందికి కంటి వైద్యాన్ని అందించారన్నారు. తాను కూడా అగర్వాల్ హాస్పిటల్లోనే కంటి పరీక్షలు చేయించుకున్నానని, అందువల్ల ప్రకాశం జిల్లా ప్రజలకు కొంతమేర ఉచిత సేవలు కూడా అందించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా సేవలు అందిస్తూ మంచి అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మేకా శ్రీకాంత్, మెడికల్ డైరెక్టర్ సాయి యశ్వంత్, రీజనల్ హెడ్ డైరెక్టర్ డాక్టర్ రమ్య సంపత్, బ్రిలియంట్ కంప్యూటర్ యజమాని న్యామతుల భాష, డాక్టర్ శ్రీష, జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్మానించాల్సిందిగా ఒకసారి రెడీ సార్ ఒకసారి మాగుంట కుటుంబం దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేయడం అనేది చూస్తూ వస్తున్నాం. వైద్య సేవ అనేది ఎంతో అవసరం. ఐ హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలులో కూడా, బట్ సాఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం, అగర్వాల్ ఐ హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ, వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు, వారే నాకు దాదాపు 20 సంవత్సరాల క్రితం నా 2 కళ్ళకి కూడా ఆపరేషన్ కూడా చేశారు. అప్పుడు కొంచెం చూపు తక్కువ ఉండేది, ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఎక్కడైనా దూరపు వస్తువులైనా దగ్గరపు వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది, ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్గా ఉంటారు. ఆయన ఎవరు థాట్ దే ఆర్ గోయింగ్ టు సెట్ అప్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ హియర్ ఇన్ ఒంగోలు. మంచి బాగా ఖర్చు పెట్టి దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందరుగా తీర్చిచ్చారనంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి, వారి కుటుంబ సభ్యులు, మేనేజింగ్ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు, వచ్చే 90 రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు, తర్వాత క్యాటరాక్ట్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో. మీ ద్వారా, మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయండి. ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ని పెట్టాము. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర. మాడ్యులర్ ఓటీతో సుతా మనం స్టార్ట్ చేసాము ఇక్కడ. మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అగర్వాల్ గ్రూప్ తరఫు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్జన్ ఉన్నారు, డాక్టర్ యశ్వంత్ గారు. వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు. ఎనీ పేషెంట్ కేర్, ఎనీ ఇష్యూస్ ఆల్సో we will handle and we are here to give best of patient service also. సో ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్తో మన ఒంగోలులో మనం స్టార్ట్ చేసామండి అగర్వాల్ హై హాస్పిటల్. సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్కి వెళ్తున్నారు అనేసి మేము విన్నాము, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ. బట్ అట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో మన ఒంగోలులో మనం ఇక్కడ ప్రారంభించామండి. సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నింటినీ మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము.
అండ్ యాక్చువల్గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ 90 days అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది. అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తేనే మనకు బయటపడుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటారనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అకాల వర్షాల ధాటికి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో పలువురు అధికారులు పర్యటించారు. 18వ డివిజన్ చెరువు కొమ్మపాలెంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ మధుసూదన్, కమిషనర్ వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత్తో పాటు పలువురు మున్సిపల్ అధికారులు పరిశీలించి జేసీబీలతో నిలిచిన నీటిని బయటకు పంపించే పనులను ప్రారంభించారు. పూడికితీత పనులను చేపట్టారు. స్థానిక ప్రజలు వారి గోడును వెళ్లబోసుకున్నారు. పడతా జాగ్రత్త. తాళ్ళూరు మండలం సోమవరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గుంటి గంగమ్మ అమ్మవారి ఆలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన నాయకులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గురుబ్రహ్మం అతిథులను సత్కరించారు. గుంటి గంగమ్మ అమ్మవారి నిత్యాన్నదాన సత్రాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిత్యం ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారని, దీంతోపాటు తిరునాళ్ల సమయంలో వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రం నిర్మించిన ఆలయ పాలక మండలి సభ్యులను ఎంపీ అభినందించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తానని మాగుంట తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిన్నటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. నవంబర్ 3వ తేదీ ఎన్నిక జరగనుంది. అయితే కొత్తపేట పంచాయతీకి చెందిన తెల్లప్రోలు నాగేశ్వరరావు ఎన్నిక నిలిపివేయాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఎన్నికను నిలుపుదల చేయడంతో నామినేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని హైకోర్టు ఉత్తర్వులను చూపించాలని, లేకుంటే తన నామినేషన్ స్వీకరించాలని అధికారులతో వాగ్యుద్ధానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. వచ్చేదాకా వీళ్ళు మోసపూరితమైనటువంటి చూడండి పైపు చేయించారు. నిబంధనల ప్రకారం మాకు తీసుకోమని అడిగాం, లేదా రిటర్న్గా అడిగాం. ఏమండి మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది, స్టే వచ్చింది అని రిటర్న్గా ఇవ్వండి, మీరు కోర్టు ఆర్డర్ చూపించకపోయినా పర్వాలేదు, రిటర్న్గా ఇవ్వండి, మేము వెళ్ళిపోతామంటే ఇవ్వను, నోటి మాట అని అంటున్నారు. నోటి మాట ముందు కూడా మరి ఈ ప్రెస్ ముందు చెప్పండి అంటే చెప్పటంలో ఇది ఏం ప్రజాస్వామ్యం? ఎన్నికల కొద్ది గొప్ప న్యాయ వ్యవస్థ మీద, ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఎన్నికల వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవుతుందా ఇది? కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తిరస్కరించడం మంచిదే, మేము గౌరవిస్తాం. కోర్టు ఆర్డర్ రాకముందే ఉదయం 10 కాడ నుంచి, ఎందుకు 10 అంటే ఏమండి కోర్టులో రాబోతా ఉంది, అయ్యా ఏదొచ్చిద్దో తెలియదు కదా, వచ్చినాక మేము గౌరవిస్తాం, తీసుకొని వెళ్తాం. ఒకవేళ అనుకూలంగా వచ్చిందనుకో మాకు ఇక్కడ టైం వేస్ట్ అయింది, ఉన్నది 4 రోజులేను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి, మేము వెళ్ళిపోతామని అంటే నామినేషన్ తీసుకున్నట్టయితే మేము ప్రచారానికి వెళ్ళిపోయేవాళ్ళం. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. బాధితుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రవిప్రియ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ గేమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని
జనసేన నాయకులు కంది రవిశంకర్ ఎంపీ మాగుంటను ఆహ్వానించారు. కళామిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల ప్రచార గోడ పత్రికను ఎంపీ ఆవిష్కరించారు. పురోహితులు వేదాశీర్వచనం అందించారు. జిల్లాలో గత 5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ మాగుంట అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పునరావాస చర్యలు చేస్తున్నారని తెలియజేశారు. నిరంతరం కురిసే వర్షానికి లోతట్టు కాలనీల్లో నీరు చేరిందని, వాటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అకాల వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు సంసిద్ధంగా ఉన్నారని మాగుంట తెలిపారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో ఏడాతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి అన్ని రిలీఫ్ మెజర్స్ చేస్తున్నప్పటికి కూడా అంటే వర్షం కుండపోతగా వస్తూ ఉంటుంది. కొంచెం ఒక అరగంట తగ్గితే ఆ వర్షంలో నీళ్ళన్నీ కూడా ఆ ప్రాంతాల్లో కూడా వెళుతుంటాయి. కానీ అటువంటి అవకాశం రాకుండా వర్షం కూడా కుండపోతుగా కూడా కురుస్తున్నందువల్ల కొంత ఇబ్బందులు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే నీటిమయంతో ఉన్న ఇళ్ళు కూడా నీళ్లలో తేలటం అనేది ఎంతో బాధాకరం. అది అందుకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి దృష్టితో కూడా వారు చేయవలసిన సహాయ కార్యక్రమాలు చేయటం చూస్తున్నాం. అధికార యంత్రాంగం అంతా కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆయన పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ గారు, మిగతా ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ అన్ని ప్రాంతాల్లో, మున్సిపల్ కమిషనర్ గారు పట్టణం ప్రాంతంలో వారు కూడా ప్రత్యేకంగా చూసుకొని మన మంత్రివర్గులు కూడా దీనికి ఒక రివ్యూ పెట్టడం అనేది ఒక ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే ఈ వర్షం అనే దానికి మనకి ఎప్పుడు కూడా వర్షం కావాలని కోరుకుంటూ ఉంటాం. అతివృష్టి అనేది మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆ అతివృష్టి అనేది జరుగుతున్నప్పుడు ఈరోజు చూస్తున్నాం, రాత్రి అంతా కూడా కుండపోతగా కూడా కురుస్తూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎంతవరకు వీలున్నంత వరకు ప్రజలకు ఎటువంటిది లేకుండా రిలీఫ్ క్యాంప్స్ అనేది కూడా ఏర్పరిచి వారికి భోజన వసతి కార్యక్రమాలు కూడా చేయడం కూడా ప్రభుత్వం తరఫున జరుగుతుంది. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో మద్యం షాపు వద్ద ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని గుర్తించే స్కానర్ను ఏర్పాటు చేశారు. స్కానర్ ద్వారా షాపులో అమ్మే మద్యం ఎక్సైజ్ శాఖ ద్వారా తయారైందా లేదా నకిలీదా అనేందుకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మద్యం ప్రియులు స్కానర్ను ఉపయోగించుకోవాలన్నారు. స్కానర్ ఉపయోగించే విధానాన్ని వివరించారు. ఏ ఇబ్బంది కలిగి ఉన్నారా ప్రస్తుతానికి? ఇబ్బంది ఏం లేదండి. ఈ స్టెప్ ఉంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్టెప్ స్కాన్ చేసామనుకోండి, ఈ బాటిల్ స్కాన్ చేస్తే స్కాన్ చేయగానే అక్కడ 2 అడుగుతుందండి. కన్జ్యూమర్స్ అని రిటైలర్స్ 2 అడుగుతుంది. ఎవరైనా కానీ కన్జ్యూమర్ ఎవరైనా వచ్చి దాన్ని స్కాన్ చేసినట్టయితే అథెంటిక్ ప్రోడక్ట్ అని చూపిస్తుంది. అప్పుడు కల్తీ లేని మద్యం అదని చెప్పి చెప్తాము. ఈ 4వ స్టెప్ వచ్చేసి బాటిల్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ రేటు, బాటిల్ ఎంఆర్పీ రేటు, ఎక్కడ తయారైందో మొత్తం వస్తుంది. ఆ స్కాన్ వివరాలన్నీ ఉంటే దాని తర్వాత మీకు కొట్టుకుంటే మీకు నాణ్యమైందని అర్థం. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం అమ్మి ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మండిపడ్డారు. నాసిరకం మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన యాప్ను శ్రీకృష్ణ మద్యం దుకాణం వద్ద ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ యాప్లో బాటిల్స్పై లేబుల్ను స్కాన్ చేయడం ద్వారా మద్యం నిజమైందో కాదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా మద్యపాన ప్రియుల ప్రాణాలు కోల్పోకుండా కాపాడేందుకు ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మేము తప్పు చేశాం కాబట్టి మీరు కూడా అదే తప్పు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం నిందారోపణలు చేస్తున్న సందర్భంలో
నిందారోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం సురక్ష అనేటువంటి ఒక యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ఇచ్చేసి ప్రతి బాటిల్ కూడా ఇది ఒరిజినల్ బాటిలా కాదా అనేది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే అది మంచి సరైన మద్యమే అని చెప్పేసి తెలియజేసే విధంగా ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా ఈ యొక్క వైన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేసి అధికారులందరూ కూడా కలిసి యావత్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపాన్నైతే మూటగట్టాడో దాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఈ రోజున క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగింది. పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ప్రతి నెలలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు విరివిగా మంజూరు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. గత సంవత్సర కాలంలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2.70 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ఎంపీ అన్నారు. శ్రీనివాసులు ఓకేనా హాస్టల్కి వెళ్ళి 5 రోజులు ఉన్నాక హాస్టల్లో నేను ఆధార్ కార్డు మీద వేయలేయటానికి రేషన్ కార్డు మీద వేయలేయటానికి రమ్మంటే వచ్చి 2 రోజులు 3 రోజులు ఎట్మే సార్ అర్థాడు పోయంటే పోలేకపోయాడు. నేను బండి మీద పోతా నేను బండి మీద ఎక్కిపోయి పోయాక ఆటో వస్తుంటే ఆటో ఎక్కించాక ఆటోలో బాల్ట్ కొట్టడంలో తిరుగుబడి 2,50,000 ఖర్చు అయింది సార్. నాకు సీఎం పంచు ద్వారాగా ఎంపీ గారు నాకు చెక్కు అందించాడు. అతని ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఆ చెక్కు ఇప్పుడు ఎంపీ గారి చేతుల మీదుగా మేము తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా ఎక్కువగా అమౌంట్ అనేది కూడా శాంక్షన్ చేస్తూ ఇమ్మీడియట్గా ఇబ్బందుల్లో ఉన్నారు అనే వారికి అందరికీ కూడా తక్షణమే వైద్య సదుపాయాలు ఏర్పరచాలనే ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా ముందుకు తీసుకొచ్చి విరివిగా కూడా ఆ సీఎం రిలీఫ్ ఫండ్లో కోట్లాది రూపాయలు నెల ఆ రిలీఫ్ ఫండ్ అంతా కూడా శాంక్షన్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా ఇప్పుడు ఒంగోలులో మా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 21 లక్షల రూపాయల చెక్కులు కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది. ఒక సంవత్సరం కాలంలో దీనిని 2,70,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ వెసులుబాటు అనేది ఈ రిలీఫ్ అందరికి కూడా ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా ప్రజలందరికీ అందించాలని అనుకుంటున్నాను. టంగుటూరు టోల్గేట్ వద్ద ఉన్న రిలయన్స్ జియో పెట్రోల్ బంకులో మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాహనదారులు తెలిపిన సమాచారం ప్రకారం సదరు పెట్రోల్ బంకులో పెట్రోలు డీజిల్ కొట్టించుకొని వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళగానే వాహనాలు ఆగిపోయాయన్నారు. పెట్రోలు డీజిల్లో నీరు కలిసిందని యాజమాన్యాన్ని అడగ్గా తమతో వాగ్వివాదానికి దిగారన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ ఏఎస్ఓ పుల్లయ్య, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కాశీ సిబ్బందితో కలిసి బంకు వద్దకు వచ్చి వాహనదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంకు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పెట్రోల్లో నీళ్లు కలిశాయా లేదా అనేది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వచ్చావా మరి? నువ్వు అప్పుడు లేనప్పుడు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్నిసార్లు చెప్పావు? 8:30 10 నిమిషాలు అంటే కదా అనుభవం. ఎన్ని రోజుల నుంచి పంపులో చేస్తున్నారా మీరు? డిప్పులు వేసుకొని లీటర్లు శాంపిల్ చూసుకోవాలా? ఏదో కడుపు మండిస్తున్నారు. సమాచారాలు అనుకున్నారు ఏంది? ఏమన్నా 4 ఉన్నారండి చిన్నపిల్లలు, అక్కడ కూర్చోన్నారు. ఎవడండి దిక్కు? లోకల్ అంటే ఎవరన్నా వస్తారు, హెల్ప్ చేస్తారు. బయట నుంచి వచ్చే పరిస్థితి ఏంది? టంగుటూరు మండలం ఆలకూరపాడులో చుట్టూ వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. 4 వైపులా ఉన్న చెప్టాలు పొంగి పొర్లడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏ వైపు వెళ్లాలన్నా దారి లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్ ఆంజనేయులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రంలో బాధితులకు అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ వాణిశ్రీ పొంగిన వాగులను పరిశీలించారు. ప్రజలకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తినా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సునీల్, మోహన్ రావు, అశోక్, రమణయ్య, శ్రీను, సురేష్, గ్రామ టీడీపీ నాయకులు మోహన్ రావు, ఎంపీటీసీ కోటేశ్వరరావు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ఊరి దగ్గర అది అందులో మీరు దాటించారు కూడా ఆ ఊరి పెడితే అట్టే పోయి అక్కడికే మనోడే ఉన్నాడు మీకోసమే పెట్టారు అంటే మీరు చెప్పే నెక్స్ట్ అయినా కదా నెక్స్ట్ అయినా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 19 మంది సజీవ దహనం, 21 మందికి గాయాలు. నీట మునిగిన జగజ్జీవన్ రావు కాలనీ, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల మంజూరుతో పాటు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కోరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సంఘానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి. డి న్యూస్లో నేటి మాట. ఒక మనిషిని నవ్వించడం కష్టం, కానీ ఏడిపించడం చాలా సులువు. అందుకేనేమో అందరూ ఎదుటివారిని ఏడిపించడంలో ముందుంటారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.